ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వేటగాని ఊరిలో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఊరు అంటే ఏంటండి? వేటగాని ఊరు అంటే ఒక జంతువులను వేటాడటమో లేదంటే పక్షులను వేటాడటమో కాదండి. వేటగాడు అంటే ఈ లోకంలో సాతాను. మనం దేవుని యందు ఎంతైతే నీతిగా, న్యాయంగా జీవిస్తామో, చాలా ఆయన మార్గంలో నడుస్తామో, వాడు ఎదురు చూస్తాడనమాట. వీడు ఎప్పుడు నాకు దొరుకుతాడా, ఎప్పుడు వీడిని మింగుదామా అని చూస్తూ ఉంటాడు. లేదంటే మన మనసు, మన ఆలోచనల్ని ఎప్పుడు పాడు చేద్దామా అని చూస్తాడు. అలాంటి వేటగాడు ఈ సాతాను. లేదంటే ఏదో ఒక తెగులు రావాలనో, లేదంటే ఏదైనా జబ్బు కలుగజేయాలనో, మనం ప్రతి క్షణం మనల్ని ఏదో రకంగా పాడు చేయాలని చూస్తాడు. అలాంటి వేటగాడు సాతాను. కాబట్టి మన విశ్వాసం, మన నమ్మకం దేవుని యందు విడిపోకుండా ముందుకు వెళ్తే ఎటువంటి వేటగాడు కానీ, ఎటువంటి తెగులు కానీ మనల్ని ఏమీ చేయలేదు.